నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం, బీసీలో 42% రిజర్వేషన్ ఏది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ డిక్లరేషన్ ప్రకారం ఈ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీల ఓట్లు అడిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి దీన్ని ఎట్లానే చేసి ఈ 9 జీవో ప్రకారం పోతే రాదని తెలిసి కూడా బీసీలను నయవంచన గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ హైకోర్టులో కొట్టేసిన పిటిషన్ను, ఈ స్పెషల్ లీవ్ పిటిషను మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది. ఇక్కడ సుప్రీంకోర్టులో వేస్తే మరి నిజంగా ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నదా బీసీలకు రిజర్వేషన్ కల్పించద్దు, వెనుకబడిన తరగతిలో బ్యాక్వర్డ్ క్లాసెస్కు నిజంగా రాజ్యాంగం లేకనన్నా రాసి ఉన్నదా అంటే రిజర్వేషన్లు అది లేదు. ఇక్కడ 50% స్లాబ్ దాటద్దని చెప్పింది ఎవరు? 9 మంది జడ్జిలతో న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి, ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు రాసి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి 9 మంది జడ్జిలతోని ఇక్కడ 50% స్లాబ్ దాటద్దని ఒక డెడ్ లైన్ గీసింది. ఆ డెడ్ లైన్ దాటద్దని సుప్రీంకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టే విధించింది. సుప్రీంకోర్టు విధిస్తే మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఎట్లా అనుమతి తెలుపుతుంది? అంటే ఎంత బుర్ర తక్కువ ఆలోచన కాకపోతే, కాంగ్రెస్ పార్టీ బీసీలను ముంచడం కాకపోతే, ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి 50% స్లాబ్ దాటద్దని చెప్తా ఉంటే సుప్రీంకోర్టు దగ్గరకు పోయి మేము చేసిన కులగణన కరెక్ట్ ఉన్నది, లేకపోతే ఇది అనుమతించాలన్నాడు. ఎంతవరకు దుర్మార్గం? ఇప్పుడు నా దగ్గరికి రావద్దు, ఇది దాటద్దు అని, గీత దాటద్దు అని బార్డర్ పెట్టిన దగ్గరికి పోయి నేను దాటనియండి సార్ అని పోతే దాటనిస్తారా? ఎట్లా సాధ్యమవుతుంది? కేంద్రం చొరవ తీసుకొని నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సిందేంది? కేంద్రం మెడల్ వంచి, బీజేపీ మెడల్ వంచి 9th షెడ్యూల్లో పెట్టించి చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేసి 9th షెడ్యూల్లో పెడితే అప్పుడు సాధ్యమవుతుంది బీసీలకు రిజర్వేషన్. అది చేత కాకుండా బీసీలను ముంచేందుకు స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం, లేదా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు, మైనార్టీల ఓట్లు గెలుపొందడం కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మిత్రులారా. ఇది సుప్రీంకోర్టులో కొట్టేసింది. కొట్టేయకపోతే ఏం చేస్తుంది? కింది కోర్టులో చూసుకోపోరు, హైకోర్టులో నడవడం కూడా మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారనే కథ నడిచింది. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే బీసీలు దీన్ని గమనించాలి. ఇక ఎల్లుండి 18 నాడు బీసీ సంఘాలని కలిసి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ భవన్ అని, గాంధీ భవన్ అని, బీఆర్ఎస్ భవన్ అని, లేకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం అని తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన మంచి ఒక కంటెంట్ వీడియో కూడా చేస్తాను నేను. ఎందుకంటే మీకు ఈ ఆర్ కృష్ణయ్యకు చేసిన ఇంతకుముందే ఆర్ కృష్ణయ్యకు ఒక వీడియో చేసిన, దీనికి సంబంధించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా దయచేసి ఈ వీడియోని చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండు. హైకోర్టులో కొట్టేసిందని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అంటే వీళ్ళకి తెలియదా ఈ 9th జీవో ప్రకారం పోతే నిజంగా 42% రిజర్వేషన్ అమలు కాదని తెలియదా? ఈ రాజకీయ పార్టీలు అన్నిటికీ తెలిసే, బీఆర్ఎస్కి తెలిసే, బీజేపీకి తెలిసే, కాంగ్రెస్కి తెలిసినా కానీ ఎందుకు మోసం చేస్తున్నారంటే అది మోసం చేయాల్సిందే. ఇప్పుడు బీసీలను మోసం చేయాలి, పబ్బం గడుపుకోవాలని ఇలా ప్లానింగ్, పకడ్బందీగా ప్లానింగ్. ఇందులో మన గౌడ్ సాబ్ను లేకపోతే ఇంకా మన ఇంకోలను ఇలా ముంగడుగు నూకుతూ ఉంటారు అన్నట్టు. ఇది కీలకంగా ఒకసారి చూద్దాం. అయితే 2025 అక్టోబర్ 16వ తేదీన ఈ పిటిషన్పై విచారణ చేసిన సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున పిటిషన్కు విచారణ స్వీకరించలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున పిటిషన్ దాన్ని విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే కింది దానిలో చూసుకోవాలి, కానీ అక్కడ తేలినప్పుడు కదా నా దగ్గరికి రావాల్సిందని సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టుకి ఏం చెప్తుంది? ఇప్పుడు హైకోర్టులో కొట్టుడు పోయినా కానీ, హైకోర్టులో చెల్లదని కొట్టుడు పోయినా కానీ సుప్రీంకోర్టులో ఏం చెప్తుంది? 50% స్లాబ్ దాటద్దని మేమేగా చెప్పింది, 50% స్లాబ్ ఎట్లా దాటుతామని చెప్తుంది. ఒకట్లా పాత రిజర్వేషన్ల ఎన్నికకు వెళ్ళొచ్చని పేర్కొంది. అదే 27% రిజర్వేషన్ల ఎన్నికలకు వెళ్ళొచ్చని పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగనుంది స్పష్టం చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 13 అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం అక్టోబర్ 16 విచారణ చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకులకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘి వాదన వినిపించాడు. ఏం చెప్తాడు ఇక్కడ అంటే, బీసీలో 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకులకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని చెప్తా ఉన్నాడు కదా.
ఇక్కడ రేవంత్ రెడ్డికి బీసీల పట్ల సోయి ఉంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసింది కదా, ఈ కులగణనను రేవంత్ రెడ్డి దమ్ము ఉంటే ఏ గ్రామంలో ఎంతమంది కులాలు, ఎన్ని కులాలు ఆ కులాలలో ఎంత జనాభా ఉన్నాయి ఒక్కసారి దమ్ము ఉంటే నీకు బయటపెట్టి చూద్దాం. నువ్వు శాస్త్రీయంగా సుప్రీంకోర్టు నిబంధనలకు కరెక్ట్గా నువ్వు చేసినా అని చెప్తున్నారు కదా, ఇక్కడ సుప్రీంకోర్టుకి చెప్తా ఉన్నారు కదా, దమ్ముంటే బయటపెట్టు. ఆ లెక్కలు ఎందుకు బయటపెట్టలే మరి? ఇది కాదు, నీతో కాని పని ఇది. అయితే కులగణన సర్వేలో బీసీలకు 52% అంటే ముస్లింస్ వినిపించారు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6% ఉన్నట్టు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్తున్నారు. ఇక్కడ చూడరు, ఇక్కడ విచిత్రం ఏంటంటే 57.6% అని ఇక్కడ సుప్రీంకోర్టుకి చెప్తా ఉన్నారు. మన ఇక్కడ కులగణన చేసిన తర్వాత 53.3% అని చెప్పారు. ఇది ఏం డ్రామా ఇది? అసలు మీకన్నా క్లారిటీ ఉంది? ఒక క్లారిటీ 56.3% అని ఒకరు అంటారు, 53.3% అని ఒకరు అంటారు. ఇప్పుడేమో సుప్రీంకోర్టు చెప్పేదానో 57.6% అని అంటారు. అంటే నాకు తెలిసి బీసీల జనాభా వీళ్ళు దాచుతున్నారు కానీ 62-63% ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ దొంగలెక్కలు చెప్తున్నారు. దాదాపుగా 50 లక్షల మంది బీసీలను చంపేసారు ఉన్నోళ్ళను. పైగా పెంచకపోగా కులగణన 10 సంవత్సరాల తర్వాత బీసీ కులాలు పెరగకపోగా, అంటే బీసీ జనాభా పెరగకపోగా 50 లక్షల మందిని తక్కువ చూపించారు. అంటే దాని ఎంత కుట్ర జరిగింది బీసీల పైన అనేది ఒక్కసారి గమనించాలి మిత్రులారా. అయితే 57.6% ఉన్నట్టు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసిందని, బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోర్టుకు తెలిపింది. ఈ ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించకుండా పిటిషన్ కొట్టివేసింది. హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున పిటిషన్ విచారణకు స్వీకరించలేమని, అక్కడ తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఏం చెప్పింది? 4 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించద్దు, 4 వారాల పాటు స్టే విధించింది. అంటే ఒక నెల రోజుల పాటు స్టే విధించింది. ఆ నెల రోజుల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి లేని ఆతృత నీకు ఇప్పుడెందుకు వచ్చింది రేవంత్ రెడ్డి? మరి ఎవరిని ముంచతందుకు ఇది? పోనీ నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ల గ్రామాలలో కరెక్ట్ ఉన్నాయా? మరి గ్రామాలలో 42% రిజర్వేషన్ అంటున్నావు కదా, 42% రిజర్వేషన్ అమలు చేసినావా? అది సాధ్యమైందా నీతోని? ఏదో తూతూ మంత్రంగా బీసీలను నయవంచన గురించి ఇలా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి వచ్చినాం దండుకుంటాం, మళ్ళొక్కసారి డబ్బులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అయితే ఏ విధంగా ఓట్లు కొన్నదో ఆ ఓట్లు కొనే కార్యక్రమం చేయాలని చూస్తున్నారు మిత్రులారా. ఇదంతా ఏం కాదు. ఇది బీసీలను ఏదో ఉద్ధరించడానికి కాదు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏదో రాజకీయ పరంగా ముందుకు తీసుకొద్దామని కాదు. డబ్బులు దండుకుంటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రకుల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇలా మన బీసీఓడో ఎస్సీఓడో ఎస్టీఓడో ఎవ్వరు కూడా డెవలప్ కానియరు. వీళ్ళు కానియారు. చూడు, నిన్న మొన్న మంత్రి కొండా సురేఖ ఇంటి మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ఒక మంత్రి ఓఎస్డీకే గంత సేఫ్టీ లేనప్పుడు, ఒక మంత్రి ఇంటి మీదకే పోలీసులు పోయినాక ఇక వేరేటువంటి ప్రతిపక్ష పోని మీరు బతకనిస్తారా? తెలంగాణ రాష్ట్రంలో బతకనిస్తారా? ఇది సాధ్యమవుతుందా? అయితే పిటిషన్ కొట్టివేసింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున పిటిషన్కు విచారణ స్వీకరించలేమని, అక్కడ తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పాత రిజర్వేషన్ల ఎన్నికలకు వెళ్ళొచ్చని పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగనుందని స్పష్టం చేసింది. ఇక్కడ క్లియర్గా దీన్ని బట్టి చూస్తూ ఉంటే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే పాత రిజర్వేషన్ల ప్రకారం, పాత రిజర్వేషన్లు అంటే ఏంటి? బీసీలకు 27% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా. ఒకవేళ నిజంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చెప్తుంది? మేము శతవిధాల ప్రయత్నించినాం, మేము చేసినాం, ఇక ప్రతిపక్షాలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని అంటానికి ఆస్కారం లేదాడ. ఎందుకంటే ఈ దొంగ జీవో అని తెలిసింది. 9th జీవో ప్రకారం పోతే బీఆర్ఎస్కు తెలుసు, బీజేపీకి తెలుసు, కాంగ్రెస్కు తెలుసు. కానీ ఒకరి విన ఒకరు బురద కలుపుకోవడానికి అవకాశం ఎక్కడ వస్తుందని ఈ 3 పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి. బుట్టంగారి మాధవరెడ్డి ఇటు హరీష్ రావుతో ఉంటాడు, కేసీఆర్తో ఉంటాడు, రేవంత్ రెడ్డితో ఉంటాడు, అటు కిషన్ రెడ్డితో ఉంటాడు. మరి దొంగ ఎవడో? ఇక దొంగ ఇప్పుడు అందరు దొరలే. మరి రొయ్యలములు ఎక్కడ పోయింది? ఇది కథ నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఎర్రి పుష్పాలను చేసేందుకు వీళ్ళు ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు. వీళ్ళు ఇస్తా అని చెప్పింది వీళ్ళే, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది వీళ్ళే, కోర్టుకు పోయేది వీళ్ళే, హైకోర్టుకు పోయేది వీళ్ళే, సుప్రీంకోర్టుకు పోయేది వీళ్ళే. ఇప్పుడు హైకోర్టులోనేమో వీళ్ళ తరపున లాయర్లు వాదించేది వీళ్ళ అగ్రకులాలకు సంబంధించింది, పిటిషన్ వేసేది అగ్రకులాలకు సంబంధించినవాడు. ఇప్పుడు మధ్యలో బీసీవాడు ఎక్కడ ఉన్నాడు? మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ దిగొచ్చి మేము సాయశక్తిలో కష్టపడ్డాం, బీసీ రిజర్వేషన్లు మాత్రం 42% రిజర్వేషన్ ఇస్తా అంటే దుష్ట శక్తుల రూపంలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, వీళ్ళని ముంగట పెట్టి కార్యక్రమం నడిపిస్తున్నాయి.
వీళ్ళని ఎట్లయినా స్థానిక ఎన్నికల్లో ఓడగొట్టాలి ఈ పార్టీలని చెప్పి స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుందా మరి ఏం చెప్తారన్న చూడాలి. రేపు ఇక 2 రోజులలో తెలుస్తుంది. ఇక అటో పిటో తాడో పేడో తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. మరి 4 వారాల పాటు ఆగుతారా? ఆగినాక ఇదే ఉంటుంది. ఆగిన ఇప్పుడు అది ముందే తీర్మానం ముందే చెప్పింది కదా 70% కొట్లు పోతుంది అని చెప్పి 30% దయదలిచి అంటే దయ ఎట్లా వెళ్తుంది? దయ సుప్రీంకోర్టు నిబంధన 50% స్లాబ్ దాటద్దు అన్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టుకి ఎట్లా ఎక్కుతావు? అది 9 మంది జడ్జీలతో న్యాయస్థాన జడ్జీలతోని అది వాళ్ళు ఇది చేస్తే ధర్మాసనం చేస్తే ఇది చేస్తే 11 మంది జడ్జీలతో కొట్టివేయాల్సింది పోయి నువ్వు 9 మంది జడ్జీలు ఉన్న కాడికి పోయి మళ్ళీ పోయి నువ్వు చట్టాలు చేయకుండా ఇది 9th షెడ్యూల్లో పెట్టింది బీజేపీ మీద మెడలంచకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఇది శాస్త్రీయంగా ఉన్నది దీన్ని అనుమతించాలని కోరడం అనేది బీసీలను ఎర్రి పుష్పాలను చేయడం కాకపోతే ఇది ఏంది విషయం? దయచేసి మిత్రులారా ఈ కుట్రను పసిగట్టండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ మనకేమో చేస్తుందనో బీసీలకు బీజేపీ ఉద్ధరిస్తుందనో కాంగ్రెస్ ఉద్ధరిస్తుందనో బీఆర్ఎస్ ఈ పార్టీలు మనకి కావు. బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం వీళ్ళు మనకు 42% రిజర్వేషన్ ఇయ్యరు. ఎక్కడన్నా ఏనన్నా ఒకవేళ నిజంగా ఈ బీసీ రిజర్వేషన్లకు ఈ పార్టీ అనుకూలమని చెప్పడమే తప్పితే ఏ పార్టీ కూడా ముందటికి రాదు. ఇది ఒకసారి గమనించురి. ఈ బీసీ సంఘాలు వీళ్ళందరూ పార్టీల చుట్టూ తిరిగే వాళ్ళందరూ వీళ్ళు పైసలు దండుకున్నారు తప్పితే వీళ్ళు రాజ్యాధికారాన్ని తీసుకురారు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.